సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పొదలకూరు మండలంలోని ఆల్తుర్తి నావూరుపల్లి మధ్య వర్షాలు వస్తే రాకపోకలకు అంతరాయం కలిగే వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్తుర్తి నావూరుపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మాణం చేయలేదని కాకాణిని విమర్శించారు. ఈ వాగుపైన వంతెన నిర్మాణం చేయడంలో మా వంతు మేం కృషి చేసి పొదలకూరు మండల ప్రజలకు గిఫ్ట్గా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల అధ్యక్షుడు అనిల్, నారదాసు రవి, మందపల్లి ప్రవీణ్, బండి మనోజ్, కొమ్మల ప్రసాద్, నవీన్, మోహిత్, వంశీ, శివ, కృష్ణ, మహేంద్ర, మహి, కిరణ్, రాజేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, కోట్ల రూపాయల గ్రావిల్ మాఫియా దందా లీడర్, పొదలకూరు మండలంలో చిట్టేపల్లి తిప్ప, ప్రభర్గిరిపట్నం మైనింగ్ మాఫియా డాన్, నా సొంత మండలం అని చెప్పుకునేటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు ఎక్కడున్నారు? సమయం అయింది, మీరు మీడియా సమావేశాలు పెట్టినట్టుకి. ఇదే మీ సొంత మండలంలో నావూరుపల్లి నుంచి ఆల్తుర్తి మీదుగా ఏదైతే సంగం వెళ్లే రోడ్డు, ఆత్మకూరు, నెల్లూరుకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో వాగు పారుదల, ఈ వాగు పైన కనీసం వంతెన కట్టాలా? మన సొంత మండలంలో మన పొదలకూరు మండల వాసులందరూ కూడా నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించారు కాబట్టి కనీసం వాళ్ళకి రాకపోకలకి ఇబ్బంది లేకుండా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఈ వాగు మీద వంతెన కట్టాలనేటువంటి ఆలోచన కూడా జ్ఞానం కూడా నీకు లేదా? 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు చేసి కరోనా ప్యాలెస్ కట్టుకొని కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా నీతివంతుడిలాగా మీడియా సమావేశాలు పెడతా కరోనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు ఏం అభివృద్ధి చేసామో చెప్పలేక కనీసం తమ సొంత మండలంలో కూడా రోడ్లు చూస్తే దరిద్రంగా తయారండి. అదేవిధంగా ఏదైతే ఆల్తుర్తి నుంచి నావూరుపల్లి వెళ్ళేటువంటి రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడతారు, వరదలు వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా వంతెన నిర్మాణం చేద్దామనేటువంటి ఆలోచన కూడా లేకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసినటువంటి నువ్వు ఎన్డీఏ కూటమిని కావచ్చు, ఎన్డీఏ కూటమిలో సర్వేపల్లి శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కావచ్చు, దోచుకున్నాడు అని చెప్పి మీడియా సమావేశాలు పెట్టడం కాదు. నీ అవినీతి అక్రమాలు కాని వాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇదే పొదలకూరు మండలంలో చూపించినట్టుకి కూటమిలో భాగమైన జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు కనీసం వంతెన కూడా నిర్మాణం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి నిన్ను ఇంటికి పంపించినా కానీ ఇంకా కూడా జ్ఞానం రాలేదంటే నిజంగా ఇటువంటి వ్యక్తికి ఒక్కసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చామని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే సిగ్గుపడేటువంటి విధంగా నీ యొక్క ప్రవర్తన కొనసాగుతూ ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే పొదలకూరు మండలంలో ఇక్కడికి వచ్చి పరిశీలించాం, వర్షాలు వాగులు వంకలు వచ్చినప్పుడు ఇక్కడ రాకపోకలు ఆగిపోయి కనీసం బళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి త్వరలోనే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ వంతెన నిర్మాణం చేసేదానికి కూటమిలో భాగంగా మా వంతు మేము ప్రయత్నం చేసి పొదలకూరు మండల ప్రజలకి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఒక గిఫ్ట్ లాగా ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.